హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి ది హౌస్ ఆఫ్ మెర్సియర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. మీకు కేవలం రాయడం ఒక్కటి వస్తే చాలు. సో పిలిచి మరీ జాబ్ ఇస్తున్నారు. నెలకు జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ది హౌస్ ఆఫ్ మెర్సియర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. కంటెంట్ మోడరేటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రిమోట్గా పని చేయండి, అనుభవం అవసరం లేదు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో భారతదేశం అంతా కూడా తీయడం జరిగింది. అలాగే ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్గా మీరు రిమోట్గా వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడండి. ఉద్యోగం గురించి చూసుకుంటే హౌస్ ఆఫ్ మెర్సియర్ అనేది ప్రపంచ స్థాయిలో అసాధారణమైన ఉద్యోగ అవకాశాలతో ప్రభావవంతమైన వ్యక్తులను కనెక్ట్ చేయడానికి అంకితమైన ఒక మార్గదర్శక రిక్రూట్మెంట్ ఏజెన్సీ అన్నమాట. మేము వైవిధ్యాన్ని పెంపొందించడానికి మరియు సముద్ర బృందాలను రూపొందించడానికి కట్టుబడి ఉన్నాము. మరియు ప్రస్తుతం మా రిమోట్ వర్క్ ఫోర్స్లో చేరడానికి కంటెంట్ మోడరేట్ని కోరుతున్నాము. ఈ ఉత్తేజకరమైన స్థానం డిజిటల్ కంటెంట్ మేనేజ్మెంట్లో తమ వృత్తిని ప్రారంభించాలనుకుని ఎవరికైనా సరైనది అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఎందుకంటే ముందస్తు అనుభవం అవసరం లేదు. కంటెంట్ మోడరేట్గా వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వినియోగదారు రూపొందించిన కంటెంట్ సంఘం మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడంలో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. మా సమగ్రమైన శిక్షణ కార్యక్రమం రిమోట్ పని యొక్క సౌలభ్యం మరియు స్వేచ్ఛను ఆస్వాదిస్తూ ఆన్లైన్ కమ్యూనిటీలని సానుకూలంగా సహకరించడానికి అవసరమైన నైపుణ్యాలను మీకు అందిస్తుంది. బాధ్యతలు వచ్చేసరికి వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వినియోగదారు రూపొందించిన కంటెంట్ను సమీక్షించండి మరియు మోడరేట్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అన్ని కంటెంట్ ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ప్రమాణాలు మరియు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవాలి. తగిన కంటెంట్ మరియు వివిధ ఉల్లంఘనలను గుర్తించగలిగే విధంగా ఉండాలి. ఫ్లాగ్ చేయండి మరియు నివేదించండి. సానుకూల ఆన్లైన్ వాతావరణాన్ని పెంపొందించడంలో సహాయపడడానికి వినియోగదారులతో సన్నిహితంగా ఉండండి అనేసి చెప్పడం జరిగింది. సమర్థవంతమైన కంటెంట్ నియంత్రణ వ్యూహాలు అభివృద్ధి మరియు అమల్లో సహాయం అనేది చాలా అవసరం. మోడరేషన్ పద్ధతులను మెరుగుపరచడానికి డిజిటల్ కంటెంట్ మరియు వినియోగదారు పరస్పర చర్యలలో ట్రెండ్లను గుర్తించగలిగే విధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా కూడా చూసుకోవాలి. వినియోగదారు నిశ్చితార్థం మరియు కంటెంట్ నాణ్యతను మెరుగుపరచడానికి అభిప్రాయాన్ని మరియు సూచనలను అందించే విధంగా ఉండాలి. అవసరాలు వచ్చేసరికి బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ముఖ్యంగా రాతపూర్వకంగా ఉండాలన్నమాట. సో స్వతంత్రంగా పనిచేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. సో మీకు కేవలం రాయడం వస్తే చాలు అని చెప్పాను కదా. సో ముఖ్యంగా రాతపూర్వకంగా అని ఇచ్చారు కదా. సో మీరైతే ఖచ్చితంగా మంచిగా రాయడం వస్తే చాలన్నమాట. మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు వాటి సంఘాలపై ఆసక్తి, అనుచితమైన కంటెంట్ను గుర్తించడం కోసం వివరాలకు ఆన్లైన్ కమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు నియంత్రణ పద్ధతులపై అవగాహన, కొత్త విధానాలు మరియు ఉత్తమ అభ్యాసాలను నేర్చుకోవడానికి మరియు స్వీకరించడానికి ఆసక్తి, విశ్వసనీయ ఇంటర్నెట్ కనెక్షన్ మరియు తగిన హోమ్ ఆఫీస్ సెటప్ అన్నమాట. ప్రయోజనాలు వచ్చేసరికి ఆరోగ్య సంరక్షణ ప్రణాళిక అనేది ఉంటుంది. మెడికల్, డెంటల్ అండ్ విజన్, అలాగే పదవి విరమణ ప్రణాళిక కూడా ఉంటుంది. 401k IRA అనేసి ఇవ్వడం జరిగింది. జీవిత బీమా అనేది లభిస్తుంది. అలాగే చెల్లింపు సమయం ఆఫ్ అనమాట. సో సెలవు, అనారోగ్యం అండ్ పబ్లిక్ సెలవులు కూడా ఉంటాయి ఇక్కడ. కుటుంబ సెలవు, అలాగే ప్రస్తుతి, పితృత్వం,
ఇటువంటివి అనమాట. సో అలాగే స్వల్పకాలిక అండ్ దీర్ఘకాలిక వైకల్యం అనేది ఉంటుంది. అలాగే శిక్షణ అండ్ అభివృద్ధి అనేది ఉంటుంది. ఇంటి నుండే పనిచేయండి, ఉచిత ఆహారం అండ్ స్నాక్స్ ఉంటాయి. అలాగే వెల్నెస్ వనరులు కూడా లభిస్తాయి. స్టాక్ ఎంపిక ప్రణాళిక కూడా మీకు లభిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మీకు నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేము అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.